వెల్కమ్ టు స్మార్ట్ కార్స్ విజయవాడ. ఈరోజు మీ ముందుకి గ్రాండ్ i10 2016 ఆస్టా వేరియంట్ డీజిల్ వెహికల్ తీసుకొచ్చానండి. ఇది ఢిల్లీ వెహికల్. ఈ వెహికల్ ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ దాకా ఎక్కడ గ్లాసులు కానీ డోర్లు కానీ అయితే ఏం చేంజ్ కాలేదు. మీకు ఈ వీడియోలో వెహికల్ గురించి పిన్ టు పిన్ చూపిస్తూ చెప్తాను, ఒకసారి మీరు కూడా క్లియర్గా చూసుకోవచ్చండి. ఇది డీజిల్ వెహికల్ అండి, టాప్ ఎండ్ వెహికల్. ఈ వెహికల్కి అయితే షోరూమ్ ట్రాక్ ఉంది, పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. చూసుకోవచ్చు, ఫ్రంట్ గ్రిల్ చూసుకోవచ్చండి. హెడ్ లైట్స్ అండ్ ఫాగ్ లైట్స్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు వెహికల్. బానెట్ కూడా చూసుకోవచ్చు, బానెట్ ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ అయితే ఏమీ లేదు. మీకు క్లియర్గా చూపిస్తాను వెహికల్ గురించి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి, టాప్ ఎండ్ వెహికల్ ఇది. బ్యాక్ వైపర్ ఉంటుంది, ఎలా వీల్స్ ఉంటాయి, పుష్ స్టార్ట్ బటన్ అయితే వస్తుంది వెహికల్కి. టైర్స్ కూడా చూసుకోవచ్చండి, బ్రిస్టోన్ ఇది. 4 టైర్లు సీల్ టైర్లు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. బటన్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సస్పెన్షన్ నుంచి అయితే ఎక్కడ ఆయిల్ లీక్ అవ్వట్లేదు, చూసుకోవచ్చు. ఎలా వీల్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. మన ఫోర్డ్ ఆస్పైర్ పెట్టానండి, ఢిల్లీ వెహికల్, హర్యానా వెహికల్ అయితే పెట్టాను. ఆ వెహికల్ కూడా సేల్ అయిపోయింది. మన ఛానల్లో ఢిల్లీ వెహికల్స్ కూడా అయితే తీసుకోవడం జరుగుతుంది కస్టమర్స్. డ్రైవర్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు, డోర్ మీద ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ అయితే ఏం లేదు. చూసుకోవచ్చు అండి, ఆస్టా వేరియంట్ ఇది. పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది వెహికల్కి. వెహికల్ కీ అనేది ఇలా ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డోర్ అనేది అన్లాక్ అవుతుంది. చూసారు కదా, అన్లాక్ అయినప్పుడు మిర్రర్ కూడా ఓపెన్ అవుతుందండి. మన లాక్ వేస్తాం చూసుకోవచ్చు, ఇదే బటన్ నొక్కితే లాక్ అవుతుంది. చూసారు కదా, మిర్రర్ కూడా క్లోజ్ అయింది. కార్ కీ చూసుకోవచ్చు, అన్లాక్ చేశాను, మిర్రర్ అయితే ఓపెన్ అయింది. ఈ గ్లాస్ కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ అట్లా ఉంది, గ్లాస్ కూడా ఎక్కడైనా చేంజ్ కాలేదు. వెహికల్ మైలేజ్ లోకల్లో 20 దాకా వస్తుందండి, డీజిల్ వెహికల్ ఇది. హైవేకి వెళ్తే 25+ అయితే వస్తుంది. చూసుకోవచ్చు, డోర్ జాయింట్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. డోర్ పంచింగ్ కూడా చూసుకోవచ్చండి, కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ అట్లా ఉంది. మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. ఇది ఢిల్లీ వెహికల్ అండి. మన ఛానల్లో కస్టమర్స్ కూడా ఢిల్లీ వెహికల్ని సపోర్ట్ చేస్తున్నారు. డోర్ పేస్టింగ్ కూడా చూపిస్తాను. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి, మొత్తం టోటల్గా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్, ఆస్టా వేరియంట్. ఈ వెహికల్కి 4 పవర్ విండోస్ వస్తాయి, 4 కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. లాక్ అండ్ లాక్, ఆటో ఫోల్డింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండి ఇది. ఇంటీరియర్ సీట్స్ చూసుకోవచ్చండి. ఇంటీరియర్ సీట్స్ అయితే 80% ఉన్నాయండి, చూసుకోవచ్చు. చాలా క్వాలిటీగా ఉన్నాయి సీట్స్ కూడా. కంపెనీ వచ్చిన సీట్లు అట్లా ఉన్నాయి. గ్రాండ్ i10. ఒకసారి వెహికల్ కిలోమీటర్స్ కూడా చూపిస్తాను మీకు, చూసుకోవచ్చండి. పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది వెహికల్కి. వెహికల్ కిలోమీటర్లు వచ్చేసి 1,37,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్ వెహికల్, షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ అండి. చూసుకోవచ్చు. ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇంజిన్ స్టార్ట్ అవ్వగానే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే ఎలగవు. హ్యాండ్ బ్రేక్, సీట్ బెల్ట్ అండ్ డోర్ అయితే ఓపెన్ అయ్యి ఉంది, చూసారు కదా. స్టీరింగ్ నుంచి అయితే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది, చూసారు కదా. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి, చాలా నీట్గా యూస్ చేసుకున్నారు. ఒకసారి ఏసీ కూడా ఆన్ చేద్దాము. ఏసీ కూడా మంచి కండిషన్లో ఉందండి. గేర్స్ కూడా చూసుకోవచ్చండి. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. రివర్స్ అనేది ఇటు పక్క ఉంటుందండి, ఫస్ట్ గేర్ పక్కన. రివర్స్ వేయాలి అంటే ఇక్కడ నాబ్ అయితే ఉంటుంది, ఈ నాబ్ ప్రెస్ చేసి రివర్స్ అయితే వేయాలి. చూసుకోవచ్చు, ఆఫ్టర్ మార్కెటింగ్ టచ్ స్క్రీన్ అయితే తెప్పించుకున్నారు కారు ఓనర్. గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ అన్నీ వస్తాయండి వెహికల్కి, చూసారు కదా. గూగుల్ మ్యాప్స్ కూడా ఉంది, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఆఫ్టర్ మార్కెటింగ్ టచ్ స్క్రీన్ అయితే తెచ్చుకున్నారు. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉందండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇక్కడ చేసుకోవచ్చు. మ్యూట్, కాల్ లిఫ్ట్ చేయాలని కట్ చేయాలని ఇక్కడ ఉంటుందండి, చూసుకోవచ్చు. ట్రిప్, రీసెట్, మోడ్ అయితే ఇక్కడ ఉన్నాయి. మాన్యువల్ ఏసీ అయితే వస్తుంది. ఏసీ కూడా మీ చిల్డ్ కండిషన్లో ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడైతే ఆక్స్ కేబుల్ అండ్ యూఎస్బీ కేబుల్ కూడా ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది కూడా చూసుకోవచ్చు, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది అనేది గేర్ లాక్ అండి. ఢిల్లీలో ఉన్న వెహికల్స్ అన్నింటికి గేర్ లాక్ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. గేర్ అనేది ఇలా పెట్టుకుని గేర్ అయితే లాక్ వేసుకోవాల్సి వస్తుంది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి వెహికల్కి, చూసుకోవచ్చు. స్టీరింగ్ లోటి, డాష్ బోర్డ్లో ఉంటుంది. రూఫ్ కూడా చూసుకోవచ్చు, రూఫ్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, చాలా నీట్గా ఉంది వెహికల్. ఇక్కడ సైడ్ అయితే మిర్రర్ కూడా ఉంది, చూసుకోవచ్చు. లైట్ కూడా వర్కింగ్లో ఉంది. ఒకసారి బ్యాక్ వెళ్దామండి, ఏసీ ఆఫ్ చేసేద్దాము, ఇంజిన్ కూడా ఆఫ్ చేసేద్దాం. రిమోట్లో సెల్స్ అయితే అయిపోయినాయండి, సెల్స్ అయితే వేయించుకోవాలి. ఒకసారి బ్యాక్కి వెళ్దాము. గేర్స్ కూడా చూసుకోవచ్చండి. గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతుంది, చాలా స్మూత్గా పడుతుందండి గేర్స్.
రివర్స్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ కెమెరా కూడా ఉందండి. కెమెరా కూడా ఆఫ్టర్ మార్కెటింగ్ ఉంది. హెచ్డి కెమెరా అయితే వేయించుకున్నారు కారు ఓనరు, చూసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ అయితే వెళ్దాము. బ్యాక్ డోర్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ డోర్ మీద ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ డెంట్ కానీ అయితే లేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఈ గ్లాస్ కూడా చూసుకోవచ్చండి. ఈ గ్లాస్ కూడా చూసుకోవచ్చు. 2 కంపెనీ నుంచి వచ్చిన గ్లాసులు అట్లా ఉన్నాయి. బ్యాక్ సీట్స్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సీట్స్ అయితే 90% ఉన్నాయండి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను వెహికల్ గురించి. బ్యాక్ నుంచి డాష్ బోర్డ్ ఇలా కనబడుతుంది. రూఫ్ కూడా చూసుకోవచ్చండి, ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. ఈ వెహికల్ ఆస్టర్ వేరియంట్ అండి. బ్యాక్ ఏసీ కూడా ఉంటుంది, చూసారు కదా. ఏసీ అనేది ఆన్ ఆఫ్ ఇక్కడ చేసుకోవచ్చు. మీకు క్లియర్గా చూపిస్తున్నాను వెహికల్ గురించి. ఇక్కడ డోర్ పంచింగ్ చూసుకోవచ్చు. కంపెనీ నుంచి ఇచ్చిన పంచింగ్ అట్లా ఉంది. బ్యాక్ డోర్ పేస్టింగ్ కూడా చూసుకోవచ్చండి. ఈ వెహికల్లో ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా అది మీకు ఆ ప్రాబ్లం అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. బ్యాక్ డిక్కీ డోర్ కూడా చూసుకోవచ్చండి. డిక్కీ డోర్ కానీ డిక్కీ గ్లాస్ కానీ ఎక్కడైనా చేంజ్ కాలేదు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ అట్లా ఉంది. బ్యాక్ వైపర్ ఉందండి, డీఫాగర్ ఉంది, వాషర్ కూడా ఉంటుంది వెహికల్కి, చూసుకోవచ్చండి. ఆస్టర్ వేరియంట్ ఇది, టాప్ ఎండ్ మోడల్, గ్రాండ్ i10 మీకు క్లియర్గా చూపిస్తాను. డిక్కీ డోర్ చూసుకోవచ్చు, డిక్కీ గ్లాస్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి లోపల బూట్ కూడా చూపిస్తాను మీకు. బూట్ కూడా చూసుకోవచ్చు. ఓకే, డోర్ జాయింట్స్ కూడా చూసుకోవచ్చు. మొత్తం కంపెనీ వచ్చిన జాయింట్స్ అట్లా ఉందండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. డోర్ పేస్టింగ్ కూడా చూసుకోవచ్చు, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పైన కూడా చూసుకోవచ్చండి. కంపెనీ వచ్చిన పంచింగ్ అట్లా ఉంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. లోకల్లో అయితే 20 ఇస్తుందండి మైలేజ్, 20-21 దాకా ఇస్తుంది. హైవేకి వెళ్తే కనుక 25+ అయితే ఇస్తుంది మైలేజ్. ఇది డీజిల్ వెహికల్, ఇది మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. ఇంకోటి ఏంటంటే వెహికల్ చూసుకోవడానికి వస్తున్నారు, వచ్చినప్పుడు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారండి. వెహికల్ టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నారు. బట్ ఏంటంటే లోకల్లో ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేస్తున్నారండి. ఫస్ట్ మొన్న లాస్ట్ టైం ఇట్లా వేరే వెహికల్ మేము వీడియో పెట్టాము. ఆ వెహికల్ చూసుకోవడానికి కస్టమర్ వచ్చారు. లోకల్లో చిన్న చిన్న రోడ్డుల్లోనే చాలా ఎక్కువ స్పీడ్ అయితే లేపుతున్నారు వెహికల్. ఒక ఆటోకి అయితే గుద్దేశారండి కస్టమరు. మా కార్ కూడా కొంచెం డ్యామేజ్ అయితే జరిగింది. కానీ మేము ఆయన ఏం అడగలేకపోయాము. ఎవరైతే కస్టమర్ వెహికల్ చూసుకోవడానికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి గుద్దారో వాళ్ళని ఏమి అడగలేకపోయాము మేము. కాకపోతే మేము మీకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు వచ్చి వెహికల్ చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. లోకల్లో కనుక స్లోగానే డ్రైవ్ చేయండి. మీకు పికప్ చూడాలి, స్పీడ్ లెగుస్తుందా లేదా అని కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక హైవేకి వెళ్దాం. గుంటూరు హైవే ఉంది, విజయవాడ దగ్గరలో గుంటూరు హైవే ఉంది. మీరు ఒక 500 రూపీస్ మీరే డీజిల్ కొట్టించి అక్కడ లేపండి. మీ ఇష్టం, ఎంత లేపుతారో అంత స్పీడ్ లేపండి. పికప్ ఉంది, స్పీడ్ లెగుస్తుందంటే కనుక మీరు తీసుకోండి, లేకపోతే లేదు. కానీ లోకల్లో కనుక స్లోగానే డ్రైవ్ చేయండి ప్లీజ్. అది మా రిక్వెస్ట్ అనుకోండి, ఓకేనా. ఎందుకంటే ఆల్రెడీ వేరే వెహికల్లో మేము చిన్న దెబ్బతిన్నాము. ఆ కస్టమర్ మేము డబ్బులు అడగలేక మా డబ్బులతోనే మేము చేయించుకున్నాం వెహికల్ని, ఓకే అండి. అది రిక్వెస్ట్. అది బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు. ఈ టైర్ కూడా 4 టైర్ సీల్ టైర్లు చూసుకోవచ్చు. బటన్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఎలా వేలు కూడా చూసుకోవచ్చండి. సస్పెన్షన్ కూడా ఎక్కడ ఆయిల్ లీక్ అవ్వట్లేదు. ఈ గ్లాస్ కూడా చూసుకోవచ్చండి. 2 గ్లాసులు కంపెనీ నుంచి వచ్చిన అట్లా ఉన్నాయి. బ్యాక్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు. డోర్ పంచింగ్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ అట్లా ఉంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి, మీకు క్లియర్గా చూపిస్తాను. పేస్టింగ్ కూడా చూసుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ అండి ఇది, మీకు క్లియర్గా చెప్తున్నాను. ఈ వెహికల్కి అయితే ఈ మిర్రర్ అనేది డౌన్ అవ్వట్లేదు, ఇదొకటి చూపించుకోవాలండి. అంతా బాగానే ఉంది వెహికల్ కండిషన్ అంతా. ఇంజిన్ పరంగా మొత్తం సస్పెన్షన్, టైర్లు అంతా బాగానే ఉన్నాయి. 3 గ్లాసులు దిగుతున్నాయి కానీ ఈ ఒక్క గ్లాస్ అనేది దిగట్లేదు, అదొకటి చూపించుకోవాలండి. అది కూడా మీకు ముందే చెప్తున్నాను. ఇటు కూడా చూసుకోవచ్చండి. ఇటు కూడా కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది వెహికల్కి. డ్రైవర్ సైడ్ డోర్ ఉంటుంది, కో డ్రైవర్ డోర్ కూడా ఉంటుంది. మీకు వెహికల్ గురించి అయితే క్లియర్గా చూపిస్తున్నాను కదా, చూసుకోవచ్చండి. ఫ్రంట్ టైర్ కూడా చూసుకోవచ్చు. 4 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి మేము అక్కడ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఏ స్టేట్కైనా అమ్ముతామండి. ట్యాక్స్ వచ్చేసి 50,000 దాకా ఉంటుంది. మీకు క్లియర్గా అయితే చెప్తున్నాను, ముందే చెప్తున్నాను. ఒకసారి ఇంజిన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం, చూసుకోవచ్చు. ఒకసారి ఇంజిన్ కూడా చూసుకోవచ్చండి. ఇంజిన్ నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. రైట్ హ్యాప్రాన్ చూసుకోవచ్చు. హ్యాప్రాన్ మీద ఎక్కడ రెస్ట్ అయితే లేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇది. ఇంజిన్ దగ్గర యాక్సిడెంట్ అయిందా లేదనేసి ఇక్కడ హ్యాప్రాన్ చూసి మనం చెప్పచ్చు. బ్యాటరీ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, చూసుకోవచ్చండి.
లెఫ్ట్ హ్యాప్రాన్ కూడా చూసుకోవచ్చు, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. బానెట్ పట్టి కూడా చూసుకోవచ్చు. హ్యాప్రాన్ లెగ్స్ కూడా చూసుకోవచ్చండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. లెగ్స్ కూడా కంపెనీ నుంచి వచ్చిన లెగ్స్ ఎట్లా ఉన్నాయి. బానెట్ డోర్ కూడా చూసుకోవచ్చు. బానెట్ డోర్ కూడా కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ అట్లానే ఉంది. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేస్తామండి, ఒకసారి మీకు క్లియర్గా చూసుకోవచ్చు. చూస్తారు కదండి, ఇంజన్ అయితే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది బండి, మీకు క్లియర్గా చూపించాను. ఓకే, ఇంజన్ ఆఫ్ చేసేయి. చూసారా లైట్స్, ఇంజన్ ఆఫ్ చేసేయి. ఈ వెహికల్ అయితే మేము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చామండి, కంటైనర్లో వచ్చింది హైదరాబాద్ దాకా. హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా మేమైతే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాము. 120, 130 లేపామండి హైవే మీద. ఎక్కడైనా సరే బండి వైబ్రేట్ అవ్వడం కానీ అయితే ఏమీ లేదు. 120, 130 అయితే చాలా స్మూత్గా అయితే బండి వెళ్తుంది. మీకు అది కూడా నేను వీడియో తీశాను, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మధ్యలో క్లిప్ అనేది యాడ్ చేస్తాను. చెప్పాను కదండి, నా రిక్వెస్ట్ ఏంటంటే టెస్ట్ డ్రైవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కనుక విజయవాడ సిటీలో కొంచెం స్లోగా అయితే తోలండి. మీకు పికప్ తెలియాలి, స్పీడ్ వెళ్తుందా లేదా మీకు కావాలి అంటే కనుక ఒక 500 రూపీస్ అయితే డీజిల్ కొట్టించండి వెహికల్లో. మీరే టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇక్కడ నియరెస్ట్ అయితే గుంటూరు హైవే అయితే ఉంది, హైవే మీద వెళ్దాము. వెహికల్ అయితే ఢిల్లీ వెహికల్ అండి. ఈ కార్ ప్రైస్ వచ్చేసి 3,30,000 చెప్తున్నారండి. కొంచెం లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ముందే చెప్తున్నానండి, 3,30,000 చెప్తున్నారు. కొంచెం అయితే లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. మేము ఎన్ఓసి ఇవ్వడానికి ఒక 20 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో అయితే పడుతుందండి. ఒకసారి ఎన్ఓసి మీ పేరు మీద ఇష్యూ అయిన తర్వాత 6 మంత్స్ టైం అయితే ఉంటుంది. 6 మంత్స్ లోపు ఎప్పుడైనా మీరు ఏపీ కానీ తెలంగాణ కర్ణాటక కానీ ఎప్పుడైనా మీరైతే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు అండి. ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలన్నా సార్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.